హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. లాస్ట్ వ్లాగ్లో చూశారు కదా, కార్తీక మాసం లాస్ట్ డే మేము టెంపుల్కి అయితే వెళ్ళామని. ఇది ఇంకొక టెంపుల్ అనమాట. అక్కడ శివాలయంకి వెళ్ళాం. ఇక్కడేమో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే, మేము ఒక టెంపుల్కి వెళ్దాం అనుకొని ఇంకో టెంపుల్ని కవర్ చేసామన్నమాట. అలా ఉంటాయి. నెక్స్ట్ ఏం చేసాము అని అంటే, మధ్యలో లంచ్ చేసి తర్వాత మళ్ళీ ఈ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. యాక్చువల్గా పానకాల స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాం మంగళగిరిలో. బట్ అక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే, 4 o'clockకి గుడి క్లోజ్ చేస్తారంట. ఎగ్జాక్ట్లీ 4కి మేము అక్కడ ఉన్నాం అనమాట. చెప్పేవాళ్ళు ఏమన్నారంటే, మీరు ఆల్రెడీ పైకి వెళ్ళినా కూడా గుడి క్లోజ్ చేసి ఉంటుంది, అవ్వదమ్మా అని చెప్పారు. అదే 4కి ఈ గుడి ఓపెన్ చేస్తారంట. ఇంకా సరే ఏదైనా దేవుడే కదా అని చెప్పేసి మేము మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. వచ్చి ఇంకా కాళ్ళు అవన్నీ కడుక్కొని నీట్గా ఇంకా ప్రదక్షిణాలు స్టార్ట్ చేసామన్నమాట. ఇంక ఇక్కడ కూడా లాస్ట్ డే కదా, దీపాలు అది వెలిగిద్దాము అని చెప్పేసి తీసుకొని ఇంకా ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాం అనమాట. అసలు పైన బర్డ్స్ అది చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ అంతా కూడాను మొత్తం రాతితోనే కట్టారనమాట. మనం మన దగ్గరున్న టెంపుల్స్ని వాటిని అసలు చూడము. ఏముందిలే అని ఎక్కడికో వెళ్ళాలి అనుకుంటాం. బట్ మన నియర్ బై ఉన్న టెంపుల్స్ని కూడా మనము చూస్తే చాలా బాగుంటుంది. అసలు భలే ఉంది గుడంతా కూడాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మా అన్నయ్య వాళ్ళకి, మా హస్బెండ్కి, వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఆ టెంపుల్ అంతా కూడా. మేము అనుకున్నాం అనమాట, ఇంత దగ్గరలో గుడి పెట్టుకొని మనం ఒక్కసారి కూడా రాలేదు ఏంటో అని ఇలా మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట. మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా అనేది కమెంట్ చేయండి. ఇంతకీ గుడి పేరు చెప్పలేదు కదా. మనం పైనకి వెళ్తేనేమో ఎగువ లక్ష్మీ నరసింహస్వామి గుడి అనమాట. పానకాల స్వామి గుడి అంటాం కదా. కిందదైతే దిగువ లక్ష్మీ నరసింహస్వామి గుడి అనమాట. మేము ఆ గుడికైతే వెళ్ళాము. ఇంకా మా పిల్లలు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారనమాట. కొంతమంది పిల్లలు ఏంటంటే గుడి దాకా వెళ్ళినా కూడా కొంచెం ఇరిటేట్గా ఫీల్ అవుతారు. మా వాళ్ళు కొంచెం ముందు అన్నారులేండి, అంటే గుడికా ఎందుకు, పార్క్కి వెళ్దాము అది ఇది అని. మళ్ళీ తర్వాత వాళ్ళే అర్థం చేసుకొని ఇక్కడ దీపాలు వెలిగించే టైంలో మేము కూడా వెలిగిస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకొని దీపాలు వెలిగించి చాలా మంచిగా దేవుడి దర్శనం అయితే చేసుకున్నారనమాట. ఫస్ట్ దీపాలు వెలిగించి ఆ తర్వాత దైవ దర్శనం చేసుకోవాలి అని అక్కడ ఉన్న ఒక ఆంటీ వేరే వాళ్ళకి చెప్తుంటే నేను విన్నానమాట. ఇంకా అందుకని ఫస్ట్ ప్రదక్షిణలు అయితే చేశాము. ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇంకా దీపాలు వెలిగించాము. 1 by 1 ఫస్ట్ మా హస్బెండ్, తర్వాత మా అన్నయ్య, తర్వాత మా వాడు, తర్వాత మా మేనకోడలు ఇలా వెలిగించారనమాట. తనకేమో ఆ మంట చూస్తే భయం వేసి నేను ముట్టుకోను అంటుంది. ఇంకా తర్వాత మమ అనిపించమని చెప్తే ఇంకా వాళ్ళు అలా వెలిగించారనమాట. నెక్స్ట్ మా వాడు, తర్వాత మా వదిన, ఇంకా ఆ తర్వాత నేనన్నమాట. అలా మా ఏమంటారు కార్తీక మాసం చివరి రోజునైతే ఇలా పూర్తి చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దన్నమాట. మాకు టైం లేదు, కానీ టైం ఉంటే పైన పానకాల స్వామి గుడిని కూడా కవర్ చేసి ఉంటే ఇంకా బాగుండు అని అయితే అనిపించింది అనమాట. చాలాసేపు అనుకున్నాం, దగ్గరే ఉంది, ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళాలి అని. ఆ కోరిక అనేది వెళ్ళాలి దగ్గరే ఆగిపోయిందనమాట. వెళ్తే బాగుండు అని అయితే నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది. స్టిల్ కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా ఆ గుడికి వెళ్ళొస్తే కూడా బాగుండేది అని చెప్పేసి. బట్ పైన ఉంటుంది కాబట్టి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇబ్బంది కలగకుండా గుడిని 4కి క్లోజ్ చేస్తారంట. అంటే సంధ్యావేళ లోపే క్లోజ్ చేస్తారని చెప్పారనమాట అక్కడ వాళ్ళందరూ కూడా. ఈసారి మాత్రం తప్పకుండా
బండి మీద అయినా సరే పానకాల స్వామి గుడికి వెళ్ళి రావాలి, ఒక సండే చూసుకొని వెళ్ళి రావాలి అని అయితే నేను బాగా ఫిక్స్ అయ్యాను. ఎందుకో ఈ మధ్య నాకు ఎక్కువగా ఒకసారైనా వెళ్ళి రావాలి అనిపిస్తుంది. మా మామయ్య వాళ్ళు ఎక్కడో వరంగల్లో ఉంటారు, మా అత్తయ్య మామయ్య వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడున్న పానకాల స్వామి గుడికి వచ్చి వాళ్ళు దైవ దర్శనం చేసుకొని వెళ్ళారు. బట్ పక్కనే ఉన్న గుడికి మేము వెళ్ళలేకపోయాము అని నాకు చాలాసార్లు అనిపిస్తుంది అనమాట. బట్ ఈసారి మాత్రం మేము తప్పకుండా వెళ్ళి పానకాల స్వామి గుడిలో దర్శనం చేసుకొని అయితే రావాలన్నమాట. ఇంకా మా నిత్య కూడా వచ్చి దండం పెట్టుకుంటూ ఉందన్నమాట. ఇదన్నమాట మా స్టోరీ. ఇంకా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఎలాగో మనల్ని వీడియో తీయనియరు కాబట్టి ఆ క్లిప్స్ అయితే తీయలేదన్నమాట. గుడిలో కెమెరాస్ మొబైల్స్ అలో లేదు కదా, అంటే అలో లేదు కదా మీన్స్ పాకెట్లో పెట్టుకోవాలి, ఇంకా అలా తీసుకొని వెళ్ళకూడదన్నమాట. అది స్టోరీ అంతా. ఆ డే అంతా కూడా చాలా క్వాలిటీగా టైం అయితే స్పెండ్ చేశామన్నమాట. ఇక్కడ వరాహస్వామి గుడి, మా వాడు అక్కడ కెమెరాస్ ఓపెన్ చేయకూడదు అని చెప్తున్నాడు. ఇంకా గుళ్ళో దర్శనం అది చేసుకొని బయటకు వచ్చేసాము. నాకు ఆ కన్స్ట్రక్షన్ అంతా చూస్తుంటే భలే అనిపించింది అసలు. అబ్బా ఎంత బాగా కట్టారు గుడంతా కూడాను, చాలా అంటే చాలా బాగుంది అని. ఇంకా గుళ్ళోంచి బయటికి రాగానే కూడా మా వాళ్ళు ఎక్కడ ఫొటోస్ దిగితే బాగా వస్తాయి అని చెప్పేసి ప్లేస్ అవి చెక్ చేసుకుంటూ ఉన్నారు. నేనేమో సరదాగా మీరు ఎలా వస్తే అలా ఫోటో తీస్తాను అని చెప్పి మా వాళ్ళు నవ్విస్తున్నా. అక్కడ పైన కూర్చోడానికి మా హాత్రిని భయపడుతుందన్నమాట. అదే అక్కడ జరుగుతున్న డిస్కషన్. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి అనమాట. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చిందనమాట. చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది, హ్యాపీగా. అంటే మేము వెళ్ళిన వెదర్ కూడా సపోర్ట్ చేసిందిలేండి మాకు ఇక్కడ ఏంటి అని అంటే, ఇంక ఇక్కడ బంగారు బల్లి అండ్ వెండి బల్లిని అక్కడ పెట్టారనమాట. మనకి ఏదన్నా బల్లి దోషాలు అలా ఉన్నా కూడా అక్కడ ముట్టుకొని దండం పెట్టుకుంటే ఆ దోషాలు అవన్నీ పోతాయని చెప్పేసి చెప్పారు. ఇంకా మేము అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. మా హాత్రిని చేత, నిత్య చేత, రుషిక్, నేను, మా వదిన, మా హస్బెండ్ అందరం కూడా అక్కడ దర్శనం అయితే చేసుకున్నాం అన్నమాట. మళ్ళీ దాన్ని తాకి మనకి ఏదన్నా ఉంటే ఇది చేసుకోవాలి అని చెప్పేసి అక్కడ పూజారులు కూడా చెప్తున్నారు. అక్కడ పూజారులు పక్కన మంత్రాలు చదువుతున్నారనమాట కంటిన్యూస్గా. నాకు అవి అర్థం కాలేదు. తర్వాత నేను వేరే వాళ్ళని అడిగితే చెప్పారనమాట, మనము దీపదానం చేస్తాం కదా, దీపదానం చేసినప్పుడు మనకి ఏదన్నా తప్పులు దోషాలు అలాంటివి ఉంటే అవి ఎవరైతే దీపం దానం తీసుకుంటారో వాళ్ళకి పోతాయంట. వాళ్ళు కొన్ని వేల మంత్రాలు చదివితే కానీ ఆ దోషం వాళ్ళ నుంచి కూడా పోదంట. సో అందుకోసమని అక్కడ ఇద్దరు పూజారులు కూర్చొని కంటిన్యూస్గా మంత్రాలు చదువుతూనే ఉన్నారు. వాళ్ళు కొన్ని రోజులు చదివితే కానీ ఒక్కరికి వచ్చిన దోషం పోదంట. అవి అక్కడ చదువుతున్నారనమాట. నేను ఈ గ్యాప్లోనే తెలుసుకున్నాను ఎందుకు చదువుతున్నారు ఏంటి అని చెప్పేసి. మా హాత్రిని ఏమో అగైన్ ఇక్కడ భయపడుతుందన్నమాట. అక్కడ రాయి కూడా అలాగే ఉందిలేండి, కొంచెం పైకి కిందికి అలా కదులుతూ మూవ్ అవుతూ ఉంది. అలా కదిలినప్పుడు ఆబ్వియస్లీ ఎవరికైనా భయం వేస్తుంది కదా. అలాగా అది బంగారు బల్లిని ఒకదాన్ని పట్టుకుంది, వెండి బల్లిని పట్టుకోమంటే మీరు వద్దు, మీ బల్లి వద్దు, దోషం ఉంటే ఉంది, పర్వాలేదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి క్రాంకీ అవుతుందన్నమాట. ఇంకా మా వదినకైతే అలాంటి బండలు కూడా అవసరం లేదు, అంత హైట్ ఉంటారు మా వదిన. అది తర్వాత మా అబ్బాయి చెప్తున్నాడు అనమాట, అత్త నీకు అది అవసరం లేదు, అవసరం లేకుండానే అంత హైట్ ఉన్నావు అత్త నువ్వు అని. నా లాంటి వాళ్ళకి అది వేసినా కూడా ఇంకొకటి పెడితే కానీ అందేలాగలేదు. అలా ఉంటుందన్నమాట మా ఇద్దరికి. అంటే ఆమెమో చాలా హైట్ ఉంటారు, నేనేమో చాలా హైట్ తక్కువ ఉంటాను. ఇలా విచిత్రంగా ఉంది ఆ రోజైతే. ఇంకా చాలా ప్లెజెంట్గా ఉంది కదా, కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము అక్కడే కూర్చొని. అర్థమైంది వీళ్ళు ఏందో నన్ను అసలు మామూలుగా కామెంట్ చేయట్లా. చిన్న రథాలన్నమాట. ఇవాళ అయితే అనుకోకుండా వచ్చాము, దైవ దర్శనాలు అయితే బ్రహ్మాండంగా జరిగాయి అన్నమాట. మా వాళ్ళేమో అక్కడ ప్రశాంతంగా రిలాక్స్డ్గా కూర్చొని ఉన్నారు.
నువ్వు కొట్టి మీ అక్క కొట్టి మా అబ్బాయి ఏమైపోవాలి? నాన్న కొడుతుంది. ఎవరు? ఇంక ఇక్కడక్కడ స్లోప్ లాగా ఉంటే మా వాళ్ళు ఇద్దరు కూర్చొని అక్కడ జారుడు బండి ఆడుతున్నారనమాట. వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు. ఎలాగో పార్కుకి తీసుకెళ్ళలేదు కదా, ఇక్కడ జారుడు బండి లాగా ఉంది, ఇదైనా జారుతామని. ఇంకా ఓవరాల్గా ఇదనమాట ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాంతమ్మ.